కాసేపట్లో రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభం కానుంది. నిన్నటి వరకు బడ్జెట్ పై సాధారణ చర్చ జరిగింది. చర్చకు ప్రభుత్వం రిప్లై కూడా ఇచ్చింది. ఇవాళ్టి నుంచి శాఖల వారీగా పద్దులపై చర్చించనున్నారు సభ్యులు. అంతకుముందు యథావిధిగానే క్వశ్చన్ అవర్ నడుస్తుంది. వాయిదా తీర్మానాలపై పార్టీలో చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. అప్డేట్ శివ అందిస్తారు. శివ, ఇవాల్టి అసెంబ్లీ స్కెడ్యూల్ చెప్పండి. బడ్జెట్ మీద సాధారణ చర్చ ముగిసింది. 3 రోజుల పాటు బడ్జెట్ పైన ప్రతిపక్షాల అనుమానాలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రతిపక్షాలకు ఉన్న అనుమానాలు, వాళ్ళు లేవనెత్తిన అంశాలన్నిటికీ కూడా సమాధానం చెప్పారు. బడ్జెట్ను ప్రవేశపెట్టడం కాదు, దాన్ని ఖర్చు చేయాలని అన్ని ప్రతిపక్షాలు కూడా కోరాయి. దానికి ప్రభుత్వం కూడా ధీటైన సమాధానం చెప్పింది. గత బడ్జెట్లో కాదు, ఈ బడ్జెట్ను ఖచ్చితంగా వివిధ బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్. 75% బడుగు బలహీన వర్గాలతో పాటు కులవృత్తులు, చేతివృత్తుల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఖచ్చితంగా ఎంత ఖర్చు చేసి చూపిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఈరోజు నుంచి శాఖల వారీగా కేటాయింపులపైన చర్చ ప్రారంభం కాబోతుంది. 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. మొత్తం ఈరోజు 9 శాఖలపైన చర్చించబోతుంది అసెంబ్లీ. ముఖ్యంగా రెవెన్యూ కావచ్చు, తర్వాత ట్రాన్స్పోర్టు, అగ్రికల్చరు, అనిమల్ హస్బెండరీ, పశుసంవర్ధక శాఖకు సంబంధించింది, ఫిషనరీ, ఈ అన్ని అంశాలపైన దాదాపు 9 సబ్జెక్టులపైన ఈరోజు చర్చించబోతున్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా ప్రిపేర్ అయ్యాయి. ఆ ప్రతిపక్షాలు ఏవైతే అంశాలన్నింటి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పబోతుంది. ప్రభుత్వం కూడా ఇప్పటికే అన్ని అంశాల మీద ప్రిపేర్ అయింది కాబట్టి ప్రతిపక్షం దీటైన సమాధానం చెప్పబోతుంది. మనతో పాటు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. ఈ బడ్జెట్ పైన ప్రతిపక్షాలన్నీ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ అసంతృప్తిని పోగొట్టేందుకు ప్రభుత్వం ఏం చేయబోతుంది అసెంబ్లీలో? దేశంలో ఇప్పుడు అసహనం అనే పదం ఎక్కడైనా ఉందంటే అది ప్రతిపక్షం చేతిలో, కాంగ్రెస్ వారి చేతిలో ఉంది. అసహనం, ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ దేశంలో, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ బడ్జెట్ పేద బడుగు బలైన వర్గాలకు, సంబంధ వర్గాలకు, సకల కుల వృత్తులకు, చేనేత వృత్తులకు, చేతి వృత్తులకు ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు ప్రజా సంక్షేమం, ఒకవైపు సాగునీరు, మరొక వైపు తాగునీరు ఇచ్చుకునే విధంగా ఈ బడ్జెట్ను పేదల బడుగు బలైన వర్గాల పేదల సంక్షేమం అని చెప్పి యావత్ తెలంగాణలో ప్రతి గ్రామంలో అన్ని కులాల వారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాలాభిషేకాలు చేస్తే గౌరవ పెద్దలు జానారెడ్డి గారు ఫ్రస్ట్రేషన్తో, అసహనంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది చివరి బడ్జెట్, నేను రానున్న రోజుల్లో మాట్లాడలేను, నేను బహిరంగంగా లేఖలు రాస్తా అని చెప్తా ఉన్నారు. అంటే గొల్లవారికి గొర్రెను ఇచ్చినందుకు మీ బాధనా? గూళ్ళ వారికి చేపల పెంపకంకు డబ్బులు కేటాయించినందుకు మీ బాధనా? పేద బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం 15,000 కోట్లు పెట్టినందుకు మీ బాధనా? రైతులకు 5,000 కోట్లు పెట్టి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినందుకు మీ బాధనా? 9 గంటల కరెంటు ఇస్తున్నందుకు మీ బాధనా? ఎక్కడుంది అసంతృప్తి? ఎక్కడుంది జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు కేటాయించినందుకు మీ బాధనా? ఎందుకండి బాధ? మేము అసంతృప్తిగా ఉన్నాం, మాకు నచ్చలేదు. మేము చూడండి, ప్రజలు డిసైడ్ చేస్తారు బడ్జెట్ నచ్చిందా నచ్చలేదా. దాని మీద మీ విధానం, విధి విధానాలు మాట్లాడండి, మీ సలహాలు ఇవ్వండి. అమూల్యమైన అపారమైన అనుభవం ఉంది. మీ అనుభవాన్ని మాతో జోడించి బంగారు తెలంగాణ నిర్మాణం చేసుకుందాం. కానీ మాట్లాడితే ఇది పాత లెక్కలు, ఇవి కాని లెక్కలు, లేని లెక్కలు అని చెప్తారు. గౌరవ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా నిన్న చెప్పారు, ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తాం, ఒకవేళ నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమనే కాకుండా నిన్న కొత్తగా రానున్న రోజుల్లో 2 లక్షల ఇండ్లు కట్టి తీరుతాం, మా పేద బడుగు బలైన వర్గాల పేదల కళ, జీవిత కళను నిజం చేస్తాం, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తాం, గ్రామీణ ప్రాంతంలో 1,00,000 ఇండ్లు, పట్టణంలో 1,00,000 ఇండ్లు కట్టిస్తాం. ఒకవేళ ఆ ఇల్లు కట్టకపోతే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి. 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళ పాలిత బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నారు, ఇటుపక్క కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నారు, మన పక్కకు టీడీపీ ముఖ్యమంత్రి ఉన్నారు. ఇట్లాంటి ఛాలెంజ్లు, ఇట్లాంటి దమ్మున్న విషయాలు ఎవరన్నా చెప్పారా? ఈ 29 రాష్ట్రాల్లో ఏదైనా ఒక ముఖ్యమంత్రి ఈ విధమైన ఛాలెంజ్ చేశారా? చాలా బ్రహ్మాండంగా పేదలు, బడుగు బలైన వర్గాలు చాలా బ్రహ్మాండంగా, సంతోషంగా గతంలో ఒక మంగళి వారి గురించి, ఒక కమ్మరి వారి గురించి, ఒక వడ్రంగి గురించి, ఒక గూండ్ల బేస్తల గురించి కానీ, ఒక చేపలు పెంచే వారి గురించి కానీ, ఒక గొర్రెలు పెంచే గొల్లవారి గురించి ఎప్పుడైనా ఏ అసెంబ్లీలో చర్చ జరిగిందా? అటువైపు ఆలోచన చేశారా? ₹1 అయినా ఏ గొల్లవారికైనా గతంలో ఏ ప్రభుత్వం అని ఇచ్చాదా? ఇన్ని పనులు మేము చేస్తూ ఉంటే, పేద బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇది బీసీ సంక్షేమ బడ్జెట్గా ముద్రపడితే మేము అసంతృప్తిగా ఉన్నామంటారు. ఖైదీల్లాగా పారిపోకండి. ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని రాత్రులైనా పద్దుల మీద చర్చిస్తాం. రండి, నిలదీయండి, ప్రశ్నించండి, అడగండి.
కానీ ఖైదీల్లాగా గత సంవత్సరం అసెంబ్లీలో పారిపోయినట్టు పారిపోవద్దని ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తాం. ప్రతిపక్షాలు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికి 3 ఏళ్ళు ప్రభుత్వం పాలన అయిపోయింది. ఇప్పటి వరకు 1000-2000 ఇళ్ళు మాత్రమే నిర్మించారు. ఇంకా ఏడాది లోపలనే 2 లక్షల ఇల్లు నిర్మించడం సాధ్యమేనా? ఎందుకు కేసీఆర్ ఈ విధంగా అసెంబ్లీలో మాట్లాడారని ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకత ఉంది. కేసీఆర్ అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం. వారు చాలాసార్లు చెప్తారు, ద ఇంపాసిబుల్ వర్డ్ సేస్ ఐఎమ్ పాసిబుల్. ప్రతిదీ పాజిటివ్ మెథడ్తో వెళ్ళాలి. 2001లో నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తా అంటే ఇదే ప్రతిపక్ష నాయకులు పెద్దలు కాంగ్రెస్ టీడీపీ నాయకులు ఈ బక్కపల్చట ఆయన తెలంగాణ ఏడ తీసుకొస్తాను. కానీ అదే గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇవాళ పేద బడుగు బలైన వర్గాల కోసం 1,49,000 కోట్ల బడ్జెట్ పెట్టిన గొప్ప ముఖ్యమంత్రి గారు 600 106 ఖచ్చితంగా కట్టి తీరుతాం. 60,000 ఇండ్లు ఇప్పటికే అమల్లో ఉన్నాయి, 20,000 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో 2 లక్షల ఇండ్లు కట్టి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కేసీఆర్ సభలో నిన్న చెప్పిన 2 లక్షల ఇళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మిస్తాము, నెక్స్ట్ ఓట్లు అడుగుతామని నిన్న కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించబోతున్నారని చెప్తున్నారు. ఇంకా ఈరోజు ప్రశ్నోత్తరాల సమయం ఉండబోతుంది. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ప్రతిపక్ష పార్టీలతో పాటు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ప్రశ్నలు రాబోతున్నాయి. ముందు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ప్రశ్న ఒకటి, రాష్ట్రంలో జల విద్యుత్ కేంద్రాలు ప్రభుత్వం నిర్మించబోతుందా, అలాంటి ఆలోచన ఏమైనా ఉందా అన్న అంశంపైన అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వేసిన ప్రశ్న మొదటి ప్రశ్నగా ఉంది. రెండో ప్రశ్న బీసీలకు సంబంధించి ఇప్పటికే ఒక ఆశ్రయ పాఠశాలలు నిర్మించబోతున్నారు. ఈ బీసీలకు సంబంధించిన పాఠశాలల మీద ప్రభుత్వం ఎలాంటి ప్లాన్ చేసిన అన్న అంశంపైన కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ప్రశ్న రాబోతుంది. ఇంకా దీంతోపాటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేల ప్రశ్న ఒకటి ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ ద్వారా ఇప్పటి వరకు ప్రధానంగా ప్రజా రవాణా వ్యవస్థ ఉంది. ఆర్టీసీలో పాతబడిన బస్సులు ఉన్నాయి, ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయింది. ఈ అన్ని అంశాల మీద ఆర్టీసీని గట్టెక్కించేందుకు కానీ ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ ఏంది అన్న అంశంపైన ఎంఐఎం సభ్యులు అడిగిన ప్రశ్న కూడా చర్చకు రాబోతుంది. ఇంకా కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలు 2 ప్రశ్నలు ఉన్నాయి. బీసీ సప్లాన్కు సంబంధించిన హామీ గతంలో ప్రభుత్వం ఇచ్చింది. ఆ బీసీ సప్లాన్ను ఎప్పుడు రూపొందించబోతున్నారు, ఎప్పుడు అమలు చేయబోతున్నారు అన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అడిగారు. దీంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల పాటు లీజులు ఇవ్వబోతున్నారు. ఈ లీజు ఏ సంస్థకి ఇచ్చారు, దీని టెండర్ల ప్రక్రియ ఏ విధంగా కొనసాగింది అన్న అంశంపైన కాంగ్రెస్ అడిగిన ప్రశ్న కూడా చర్చకు రాబోతుంది. మొత్తంగా అయితే ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఈరోజు పద్దుల మీద ఆయా శాఖల కేటాయింపుల మీద చర్చ ప్రారంభించబోతున్నారు. సీఎం కేసీఆర్ ఈరోజు సభకు హాజరు కాబోతున్నారు. కేసీఆర్ కూడా కొన్ని పద్దులపైన చర్చలో ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వబోతున్నారు. యశోద, థ్యాంక్ యూ శివ.